హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వినీ మినీ వరల్డ్. ఈరోజు అయితే మనం వైజాగ్లో జోడుగులపాలెం దగ్గర ఉన్న ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్న టెంపుల్ నాగక్షేత్రంకి అయితే విజిట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ జోడుగులపాలెం అనే బోర్డు బ్యాక్ సైడే ఉంటుంది ఈ టెంపుల్. బీచ్ రోడ్లో ఇంత శివలింగం ఉందని ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. రీసెంట్గా నేను కూడా ఒక రీల్లో చూశాను. సో ఓకే వెళ్దాం, అలా ఒకసారి ఫ్యామిలీతో వెళ్దాం, అలానే ఒకసారి ఒక వ్లాగ్ చేసి నీట్గా క్లారిటీగా జనాలకి లోపల ఏముంది అనేది ఒక క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా సింపుల్గా అరేంజ్ చేశారు. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ ఇలా ఒక చిన్న నాగపాములాగా ఉంది. నాగక్షేత్రం అనే ముందుగా ఎంట్రన్స్ పెట్టారు కదా. అలా ఇన్సైడ్ మూవ్ అవుతున్న కొద్దీ అక్కడ మనకి చూస్తున్నట్టయితే ఆపోజిట్లో చాలా పెద్ద లింగం ఉంది. ముందునే కంప్లీట్గా 12 జ్యోతిర్లింగాలకి సంబంధించిన 12 లింగాలను అయితే ముందున పెట్టారు. నేనంతా మీకు క్లారిటీగా చూపిస్తాను. సో ఫస్ట్ ఎంటర్ అవగానే మనం ఇందాకలో ఒక టెంపుల్ చూసాం కదా, అక్కడి నుంచి కొద్దిగా ముందుకి వస్తే మనకి ఈ శివలింగం ఆపోజిట్లోనే ఇంకోటి ఉంది, నాగదేవులకి సంబంధించింది. ఈ పక్కనున్న పాముని చూడండి ఎంత పెద్దగా పైకి పెట్టారో. ఎనీవేస్ ఈ వెనక పక్కే, దీనికి వెనక పక్కనే బీచ్ ఉంది. ఇది బయటన మీరు బోర్డు చూసినట్టయితే నాగక్షేత్రం అని చెప్పేసి అక్కడ ఒక స్వామీజీ ఉన్నారు కదా, వాళ్ళే కట్టించారంట. ఇక్కడ హనుమంతుడు మనకి దర్శనం ఇస్తారు. అలానే ఇది లోపలికి వెళ్తే దీనికి లోపల ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ వీళ్ళకి పూజకి సంబంధించినది, గుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటున్నారు అంతే. సో ఇంక ఇక్కడ ఏమీ లేదు. కొద్దిగా ముందుకు వెళ్తే ఇందాక చూసాం కదా పాము, అది పెట్టారు. అక్కడ అందరూ కొబ్బరికాయలు అవి కొట్టుకొని పూజ చేసుకోవడానికి శివుడి దగ్గరికి వెళ్తారంట. ధ్వజస్తంభం కూడా చాలా పెద్దగా పొడుగ్గా ఉంది, 4 కోలాలతో. దీనికి స్ట్రైట్గా వస్తే ఇక్కడ స్ఫటికలింగం అని చెప్పేసి దీన్ని కొలుస్తారంట. ఇక్కడ పాలాభిషేకం అండ్ ఏమైనా పంచామృతాలు, తేనె, పాలు ఏమైనా తెచ్చుకున్నా ఇక్కడ ఉన్న లింగానికి మాత్రమే మనం పూజలు అవి చేసుకొని, ఇక్కడ లింగానికి మాత్రమే మనం ఏమైనా అభిషేకాలు అవి చేసుకోవచ్చు అంట. ఇక్కడ పంతులు అంటూ ఎవరు ఉండరంట. సో ఈ లింగం, పెద్ద లింగం దగ్గరికి అయితే వెళ్ళడానికి ఎవరికి వీల్లేదని మాకు చెప్పారు. ఆపోజిట్లో దానికి ముందునే మనకి ఉన్న 12 జ్యోతిర్లింగాలకి సంబంధించిన చిన్న చిన్న లింగాలు పెట్టారు. ఎక్కడెక్కడ లింగాలు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. నేను ఇక్కడ క్లారిటీగా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఎనీవేస్ జనాలు అయితే వస్తూ ఉన్నారు. మేమున్నప్పుడు మరీ అంత రష్గా అయితే లేదు. నేను వచ్చినప్పుడు ఫస్ట్ మేము మాత్రమే ఉన్నామా ఏంటి టెంపుల్లో అన్నట్టు అనిపించింది. బట్ ఎనీవేస్ అలా టైం అవుతున్న కొద్దీ కొందరు వస్తూ వెళ్తూ ఉన్నారు. అంత రష్గా అయితే ఏమీ లేదు. బట్ యా, మా పాపను కూడా మాతో పాటు తీసుకెళ్ళిపోయాము. ఏంటి మా మమ్మీ ఈరోజు ఎక్కడికో కొత్త ప్లేస్కి తీసుకొచ్చేసింది, ఇక్కడ మా అమ్మమ్మ చూస్తే దీపాలు గట్లా పెట్టేస్తుంది అనేసి వింతగా చూస్తుంది. ఈ మాట కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. ఇక్కడ లింగం మాత్రం చాలా మంచిగా, ఇక్కడ మొత్తం అందరూ వచ్చి అభిషేకాలు అవి చేసుకుంటున్నారు. పూజా కార్యక్రమం అంతా కూడా ఇందాక చెప్పినట్టు ఇక్కడే చేస్తున్నారు. మా చిన్నోడు, మా ఫాదర్, మా సిస్టర్ అందరు రెడీ అయిపోయారు. మెల్లమెల్లగా మేము కూడా వెళ్ళి అభిషేకం మంచిగా చేసేసుకొని దీపం వెలిగించేసి మీకు నెక్స్ట్ ఏముందో చూపిస్తాను. కార్తీక మాసం అని చెప్పేసి మా మమ్మీ అయితే దీపం పెట్టడానికి 365 ఒత్తులు అనేది రెడీ చేసి పెట్టేశారు. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం వెళ్ళి ఆ పెద్ద లింగం ముందున కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ అవి పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకుంటున్నాము.
ఏంటి ఒకేలాగా ఉన్న లింగాలు ఇన్నోటి ఉన్నాయి, ఒక్క లింగం ఉందని అన్నట్టు చూస్తుంది ప్రతి ఒక్కదాన్ని దీనంగా. బై ద వే చుట్టూ ఉండే లొకేషన్ కూడా చాలా బాగుంది చూడటానికి. అన్ని చుట్టూ చెట్లే, మధ్యలో ఇది ఇలా చిన్న చిన్నగా లింగం అది ఉండడం అందుకేనేమో ఎవరికి తెలియలేదు లైక్ ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నట్టు. టువర్డ్స్ ఎగ్జిట్ వైపు వస్తే మనం ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా ఒక చిన్న గుడి, ఇక్కడ లోపల నాగదేవునికి సంబంధించిన ఐడల్స్ అయితే ఉన్నాయి, దానికోసమే టెంపుల్ కట్టారు. అండ్ ఇది లోపల చిన్నగా లింగం కనిపిస్తుందా, దాని మీద పాము ఉన్నట్టు పెట్టారు నాగదేవుడు. బయట కూడా చిన్న చిన్న ప్రతిమలు పెట్టారు. లోపలికైతే ఎలో లేదు, లైక్ తాళం వేసి ఉంది మేము వెళ్ళే టైంకి. మరి ఏమైనా నాగుల చవితి రోజు అలాంటివి ఏమైనా ఓపెన్ చేస్తారేమో మరి తెలియదు. సో ఇక్కడ కూడా ఇందాకలానే మేము కొంచెం దీపారాధన చేసేసుకుంటే ఇట్స్ ఎండ్ ఆఫ్ ద టెంపుల్. సో ఇంత మాత్రమే ఉంది లోపల. ఇక్కడ కూడా దీపం పెట్టేసుకొని పూజ చేసుకుంటే మనం అలా వెళ్ళిపోవచ్చు ఎగ్జిట్ అగైన్. అంతే, దిస్ ఈస్ ద టెంపుల్. ఇన్సైడ్ ఆఫ్ ద టెంపుల్ ఏముందో క్లారిటీగా ఇందాక కనిపించలేదు కదా, సో నేను కొంచెం ఈ సైడ్కి వచ్చి వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు క్లారిటీగా చూసారని అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇంకేం లేదు. అండ్ ఫ్రమ్ హియర్ ఎగ్జిట్. బాయ్ బాయ్ గణేష. బాయ్ బాయ్ శివయ్య. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఈ గుడి ఎంట్రన్స్లోనే దొరుకుతుంది. అభిషేకానికి పాలు అండ్ వత్తులు ఏమైనా కావాలి అన్నా ఇక్కడ ఈ జంక్షన్ నుంచి స్ట్రైట్గా ఈ పార్క్ కనిపిస్తుంది. ఈ పార్క్ ఆపోజిట్లోనే మనకి జోడుగులపాలెం దగ్గర టెంపుల్ ఉంటుంది. అందరూ విజిట్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.